హలో! హాయ్ అండి. నేను మీ బానుని. ఇవాళైతే పిల్లలకి ఎంతో ఎనర్జీనిచ్చే రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రోజుకొక్కటి పెడితే చాలు ఈ లడ్డు అయితే. రాగులు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 4 అవర్స్ అలా నానబెట్టి పక్కలో ఉంచేసుకోవాలి. తర్వాత అయితే ఎండకైనా ఎండబెట్టుకోవచ్చు. లేకుంటే ఇలా ఫ్యాన్ కిందైనా బట్టలో వేసి ఆరబెట్టేసుకోవాలి. 1 కప్పు రాగులు తీసేసుకొని బాగా మంచిగా దోరగా వేపేసుకోవాలి రాగుల్ని. ఇలా వేగాక ఇలా కలర్ చేంజ్ అవుతాయి రాగులు. పూర్తిగా చల్లారనివ్వాలి. చిన్న కప్పుతో 3/4 కప్పు బాదంలు, 3/4 కప్పు జీడిపప్పులు వేసేసుకొని వేపుకోవాలి. ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక జార్ తీసేసుకొని రాగులంతా ఆ జార్లో వేసేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని నైస్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఏ కప్తో అయితే రాగులు వేస్తామో అదే కప్తో 3/4 కప్పు బెల్లం వేసి చీరా చేసుకోండి. తర్వాత అయితే యాలకుల పొడి వేసి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 1 కప్పు నెయ్యి వేసి రాగి లడ్డు చుట్టుకోవడమే. పైన అయితే గార్నిష్ కోసం వేపుకున్న నువ్వులు ఉంచేసుకొని రాగి లడ్డు తినడమే.